నరసింహస్వామి రాజుగారికి ఉడుము రూపంలో కనిపించి పుట్టలోకి వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం యాగంటి దగ్గరలో ఉన్న మద్దిలేటి స్వామి దగ్గర ఉన్నాము. పూర్వం లక్ష్మీదేవి అమ్మవారితో నరసింహస్వామి పాచికలాడుతూ ఆ పాచికలాటలో నరసింహస్వామి ఓడిపోతారు. అప్పుడు అమ్మవారు పరిహాసంతో నవ్వడంతో నరసింహస్వామికి కోపం వచ్చి అక్కడి నుంచి యాగంటి ప్రాంతానికి వెళ్లిపోతారు. తర్వాత యాగంటిలోని ఈశ్వరుడు నరసింహస్వామికి కనిపించి ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అప్పుడు నరసింహస్వామి జరిగిన విషయం అంతా చెప్పి ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని చెప్తారు. ఇక్కడికంటే మద్దిలేరు ప్రాంతం ఇంకా బాగుంటుందని ఈశ్వరుడు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్తారు. అప్పుడు స్వామి తన రూపాన్ని మార్చుకొని ఉడుము రూపంలో ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న కన్నప్ప దొర రాజుకి ఉడుము రూపంలో కనిపిస్తారు. ఆ ఉడుమును వేటాడడం కోసం రాజు దాని వెంటబడితే ఆ ఉడుము ఒక పుట్టలోకి వెళ్లిపోతుంది. ఎంత వెతికినా కూడా ఆ పుట్టలో దొరకదు. నిరాశతో ఇంటికి వెళ్లి పడుకున్న రాజుగారికి కలలో కనిపించి నరసింహస్వామి చెప్తారు, ఈ రోజు ఉడుము రూపంలో కనిపించింది నేనే, మళ్ళీ వెళ్లి ఆ పుట్టలో చూడు, నేను ఉంటానని చెప్తారు. ఫుల్ వీడియోలో చాలా రహస్యాలు చెప్పాను, ఇక్కడ క్లిక్ చేసి చూడండి.